నమస్తే. నేను సిరి. గత ప్రభుత్వ హయాంలో అయితే ఎన్ని కుంభకోణాలు జరిగాయో మనం చూసాము. ఇసుక మాఫియా, మద్యం కుంభకోణం ఇలాంటివి చాలా వరకే జరిగాయి. అయితే ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఇసుక కుంభకోణం ఇసుక మాఫియాలో కొన్ని కోట్ల రూపాయలు అయితే వాటాలు ముఖ్య నేతలకి చెందాయి తీసుకున్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఏం జరిగింది అనేది మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఎంకే రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇసుక ఇసుక దందాలో అయితే భారీగా నగదు అయితే కోట్ల రూపాయల నగదు చేతులు మారింది. 15,000 కోట్ల రూపాయలని కూడా మరి ముఖ్య నేతలకైతే అందాయి ఇసుక మాఫియాలు అని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. దీన్ని అసలు ఎలా చూడాలి సార్? ఇప్పుడు అనేక మంది మీద అనేక ఆరోపణలు గతంలో వచ్చాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 1,00,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని గతంలో ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం వీళ్ళందరూ కూడా ఆరోపించారు. కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. కానీ ఆ కేసులు వాటన్నిటికంటే నిర్దిష్టంగా వాటి చూసినప్పుడు 1,00,00,000 కోట్లు లేదనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి అంశమే. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ విధమైనటువంటి ఇలాంటి కేసులే అతిశయోక్తులతో కూడినటువంటి వాటిని చేశారు. ఇప్పుడు ఇసుక దందాలో 15,000 కోట్ల రూపాయలు చేతులు మారాయి. లేకపోతే అందులో ఎక్కువ భాగం దాదాపు 9,000 కోట్ల పైగా ఒక జగన్మోహన్ రెడ్డి గారికే అందాయి అనేటువంటిది కొన్ని ఆరోపణలు మీడియాలో రాసినటువంటి రాతలు తప్ప దానికి ఇంతవరకు నిర్దిష్టంగా ఏసీబీ వీళ్ళేవి నిర్దిష్టమైనటువంటి ఆధారాలను సేకరించలేదు. వాళ్ళ అంచనా కూడా దాదాపు 2,800 3,000 కోట్ల రూపాయల వరకు ఈ చేతులు మారాయి అనేటువంటిది ఏసీబీ ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చింది. వాళ్ళు చెప్తున్నటువంటి ఫిగర్స్ అవి. దానికి సంబంధించి కూడా ఇంతవరకు ఎవరి మీద ఛార్జ్ షీట్లు దాఖలు చేయలేదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక ఆధారాల కారణంగా ఆ విధంగా చెప్తున్నారు. అందుకని 2,000 కోట్లైనా లేదా 15,000 కోట్లైనా 100 కోట్లైనా కానీ అది ప్రజల సొమ్ము, ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి సొమ్ము. ఎంత రావాల్సి ఎంత వచ్చిందనేటువంటిది లెక్క తేల్చాలి. అది ఎవరు బొక్కారు, ఎవరు సోహా చేశారు అనేటువంటిది డెఫినెట్ గా ఒక్క ఇసుకే కాదు, ఇసుక మట్టి ఏదైనా ప్రతిదాన్ని కూడా గత ప్రభుత్వాలు హయాంలో తెలుగుదేశం హయాంలో కానీ లేదా వైసీపీ హయాంలో కానీ కాంగ్రెస్ హయాంలో కానీ దుర్వినియోగం అనేటువంటిది లేదా స్వాహా అనేటువంటిది పెద్ద ఎత్తున జరిగింది. అందుకని వాటన్నింటినీ నిజాలు తేల్చాలి. ఆ తేల్చే క్రమంలో కొన్ని పత్రికలు కావచ్చు, కొన్ని ఛానల్స్ కావచ్చు, లేదా కొంతమంది వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పార్టీలు కావచ్చు, రకరకాల ఆరోపణలతోటి కథనాలు రాయొచ్చు, ప్రకటనలు చేయొచ్చు. కానీ వాటి ఆధారంగా కేసులు ఎవరైనా పెడతారా అంటే పెట్టరు కదా. ఆ పార్టీల వాళ్ళు కూడా పెట్టరు కేసులు. కావాలంటే ఇది మాకు అందిన సమాచారం, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము కావాలంటే దర్యాప్తు సంస్థలకి ఆధారాలు ఇస్తామని చెబుతారు తప్ప వాళ్ళుగా కేసులు పెట్టరు. కానీ కేసులు పెట్టాల్సింది ఎవరు? దర్యాప్తు సంస్థలు. అది కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కానీ పెట్టాలి. వాళ్ళకే కదా రైట్ ఉంది, విచారణ జరిపి పెట్టాల్సింది. అందుకని ఇప్పుడు గనుల శాఖలో జరిగినటువంటి అవకతవకల మీద అది జరుగుతున్నాయి. గనుల శాఖ డైరెక్టర్ గా గతంలో పనిచేసినటువంటి వ్యక్తి కార్యకలాపాలకు సంబంధించి అనేకమైనటువంటి కథనాలు మీడియాలో వస్తున్నాయి. ఆ మీడియా కథనాలు బట్టి మనం కొన్ని అభిప్రాయాలకు రాకూడదు. అందువల్ల నిజాలు ఎంత త్వరగా తెలిస్తే అంత మంచిది. విచారణ పేరుతోటి సంవత్సరాల తరబడి సాగదీసేట్లయితే జనానికి కూడా ఆసక్తి ఉండదు. ఓహో వీళ్ళేవో తప్పుడు ఆరోపణలు చేసి సరైనటువంటి ఆధారాలు దొరకని కారణంగా విచారణ పేరుతో ఇలా సాగదీస్తున్నారు అనేటువంటి అభిప్రాయానికి కూడా జనం వచ్చే అవకాశం ఉంది. అందుకని గత ప్రభుత్వ తప్పిదాలు కానీ లేదా నిధుల మళ్లింపు కావచ్చు, అక్రమాలు కావచ్చు, లేదా నిర్లక్ష్యం కావచ్చు, ఏదైనా కానీ వీటన్నిటికి సంబంధించి తక్షణమే అంటే తక్షణమే అంటే ఏదో ఏటీఎం కార్డు పెడితే అయితే వెంటనే డబ్బులు వచ్చినట్టుగా వెంటనే చేయమని కాదు. ఒక నిర్దిష్టమైనటువంటి పీరియడ్ లో జనానికి దాని మీద ఆసక్తి పోయేంతగా కాకుండా ఆసక్తి ఉన్నప్పుడే ఒక 3 నెలల 6 నెలల ఎంత అనేది ఉంటుంది, ఒక నిర్దిష్ట కాలం వ్యవధిని నిర్ణయించుకొని ఆ దర్యాప్తు చేసి నిందితుల్ని బోనెక్కించాలి అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్ సార్. అంటే ఇక్కడ ఏంటంటే విచారణ చేస్తే కొనసాగితే ఏసీబీ లెక్కల ప్రకారం అయితే 2,586 కోట్ల రూపాయలు అని చెప్పేసి తేలుస్తుంది. అంటే
ఇన్ని కోట్ల రూపాయలకి పరిమితం అయిందని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా సార్? అది దాని అంచనా. అప్పుడు ఏసీబీ అనేటువంటిది ఆల్రెడీ రంగంలోకి దిగింది కనుక దానికి దొరికినటువంటి ఇప్పటి వరకు దొరికినటువంటి ఆధారాలు కావచ్చు, లేదా ఆ దొరికినటువంటి ఆధారాల మీద ఏసీబీ అధికార యంత్రాంగం యొక్క అంచనాలు కావచ్చు, ఏదైనా ఉమ్, కానీ వాళ్ళు చెప్తున్నారు అంతని చెప్తున్నారు. ఉమ్, అందుకని వాళ్ళు అధికారికంగా వాళ్ళు చెప్తున్నారు కనుక దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. నేనేమంటానంటే ఆ మేరకైనా కానీ ఉమ్, వాళ్ళ దగ్గర నిర్దిష్టమైనటువంటి ఆధారాలు ఉంటే తప్ప, లేకపోతే అవి కోర్టులో నిలవు ఆ కేసులు. ఉమ్, అందుకని ఏదైనా, అందుకే నేను అన్నది 2,500 కాదు, 15,000 కాదు, 100 కోట్లైనా సరే తక్కువ ఏం కాదు కదా, 100 కోట్లైనా. ఉమ్, అందుకని నిర్దిష్టమైనటువంటి ఆధారాలతోటి నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళని బయట పెట్టాలి. ఒకవేళ మనీ లాండరింగ్ అటువంటిది పెద్ద మొత్తంలో జరిగిందనేటువంటి అనుమానాలు వ్యక్తమైతే, అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళని కూడా వాళ్ళ సాయం కూడా తీసుకోవచ్చు. ఉమ్, ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. వీళ్ళు ఇప్పుడు 3 పార్టీలు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా వీళ్ళు ఉన్నారు. వీళ్ళు 3 పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భాగస్వాములుగా ఉన్నారు కనుక ఉమ్. జమిలిగా కూడా విచారణ చేయొచ్చు, ఆధారాలకు బయట పెట్టొచ్చు. అటువంటి పని చేయాలనేది నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. రైట్ సార్. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే కాంట్రాక్ట్ అంటే ఇసుక కాంట్రాక్టర్లు ఏంటంటే ప్రతి నెల జిల్లా నుంచి వెళ్ళి 20 నుంచి 25 కోట్ల చొప్పున తాడపల్లికి కప్పంలా కట్టేలాగా ఒప్పందం కుదుర్చుకున్నారు అని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి సార్. మరి నిజంగానే 20 నుంచి 25 కోట్ల రూపాయలు మరి కప్పం కట్టారంటారా సార్? మరి ఎందుకంటే అనేక చోట్ల 2021 నుంచి 2023 వరకు కూడా ఇసుక తవ్వకాలు జరిగాయి. ఈ 2 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాల కాలంలోనే చాలా వరకు ఇసుకలు అంటే వాగులు, చిన్న చిన్న వాగుల దగ్గర కూడా ఇసుక ఆ మాఫియా జరిగింది, తవ్వకాలు జరిగాయి అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి సార్. ఇదంతా వాస్తవంగా జరిగిందంటారా మరి? ఒప్పందం జరిగిందంటే రాతపూర్వకంగా ఎక్కడైనా ఒప్పందాలు జరిగాయంటే అవినీతి గురించి, అక్రమాల గురించి ఎక్కడ ఒప్పందాలు రాతపూర్వకంగా ఉండవు. ఉమ్, అవగాహన మేరకు జరుగుతాయి తప్ప ఒప్పందాలు ఎక్కడ ఉండవు. రాతపూర్వకంగా ఎక్కడ దొరకదు. ఉమ్, అందువలన మనం వాడేటువంటి పదజాలానికి కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి అర్థాలు ఉంటాయి. ఉమ్, కాంట్రాక్టర్ల మధ్య తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారితో ఒప్పందాలు ఉన్నాయి అంటే మౌఖికమైనటువంటి ఒప్పందాలు లేవని నేను అంటున్నా. ఉమ్. వాటిని నిరూపించాలి. అది రైట్. ఇప్పుడు అటువంటి ఆరోపణలే అధికారంలో ఎవరి మీదన్నా వస్తున్నాయి. ఉమ్, ఎవరి మీదన్నా వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో మరి అవినీతి ఆరోపణలు రాలేదా? మరి వచ్చాయి కదా. అదే మంత్రుల మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి కదా. పనికాహార బియ్యం పథకాన్ని చంద్రబాబు నాయుడు హయాంలో పెద్ద ఎత్తున బొక్కారని, ఆయన అప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారి మంత్రిగా ఉంటే ఆయనకి బియ్యం మంత్రి అని అందరూ మీడియాలో ఆయన పిలవడం, ఇటువంటివన్నీ తెలిసిందే కదా. ఉమ్, కానీ ఎక్కడ నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేని కారణంగా అలాంటి వాళ్ళ మీద ఎవరి మీద కూడా చర్యలు తీసుకోలేదు. అవి ఉమ్, ఆరోపణలు తప్ప రుజువు కాలేదు. అందుకని ఉమ్, ఇప్పుడు కూడా ఒప్పందాలు ఉన్నాయి అని చెప్పేటువంటి రాసేటువంటి పత్రికలు కావచ్చు, లేదా ఛానల్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర అటువంటి ఆధారాలు ఉంటే ఏసీబీకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి బాధ్యత ఉంది కదా. అవును సార్. అందుకని అందుకని మనం నిర్దిష్టంగా ఉండాలనేదే నేను చెప్పదలుచుకున్నా. అలాగని చెప్పేసి అసలు ఏమీ అక్రమాలు జరగలేదు, జగన్మోహన్ రెడ్డి గారు సచ్చీలుడు, ఆయన ఏం అవినీతికి పాల్పడలేదు అనేటువంటి సర్టిఫికెట్ నేనైతే ఇవ్వను. రైట్ సార్. అంటే ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్రమంగా సంపాదిస్తున్నారనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అతీతంగా ఎలా ఉంటారు? ఉండరు కదా. అవును సార్. రైట్ సార్. అండ్ ఇక్కడ చూస్తే కొంతమంది అప్పుడున్న ఆ మాజీ ఎంపీల పేర్లు కూడా, ఎంపీల పేర్లు, ఎమ్మెల్యేల పేర్లు కూడా వస్తున్నాయి సార్ ఈ ఇసుక దందాలో. మరి నిజంగానే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని మనం అనుకోవచ్చా సార్? అదే కదా, ఇప్పుడు నందిగం సురేష్ గారి పేరు ఒకటి వచ్చింది బహిరంగంగానే. మీడియాలో కూడా చర్చ జరిగింది. ఆయన కూడా ఇసుక దందాకు పాల్పడ్డారని, ఆయన ఇసుక దందాల్లో భాగంగా ఉన్నటువంటి పడవలే వాటిని వదిలేరని, ప్రకాశం బ్యారేజ్. ఆ వదిలి వదిలినటువంటి పడవలు ప్రకాశం బ్యారేజ్ దగ్గర డ్యామేజ్ చేశాయనేటువంటి ఆరోపణలు గతంలో వచ్చినాయి కదా. అందుకని అలాంటి వాటన్నిటిని కూడా బయట పెట్టాలి. విచారణ మరి పోలీస్ దర్యాప్తు అందుకే కదా ఉన్నది. పోలీస్ రైట్. యంత్రాంగం, నిఘా యంత్రాంగం అందుకే కదా ఉంది. వాళ్ళు అటువంటి వాటన్నిటిని బయట పెట్టాలి, నిజానిజాలను తేల్చాలి. రైట్ సార్.
రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చిన ధన్యవాదాలు.